టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినదర్శిని మరియు రాశి ఫలాలు ఈ శీర్షికన ముందుగా మంగళవారం ఏప్రిల్ 23వ తేదీ ఈరోజు ఉన్న విశేషం ఏంటి, ఈరోజు ఎలాంటి పనులు ఆచరించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు చైత్ర పౌర్ణిమ అనేది తెల్లవారుజామున 5:18 అనగా ఏప్రిల్ 24 తెల్లవారి ఏప్రిల్ 24 అనగా తెల్లవారుజామున 5:18 వరకు కూడా ఈ చైత్ర పౌర్ణిమ అనేది ఉంటుంది. దీన్నే మదన పౌర్ణిమని, వసంత పూర్ణిమని ఇలా కీర్తించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు పూర్ణిమ వ్రతం అనేది కూడా ఆచరించడం అనేది ఉంటుంది. ఇక ఈరోజు చిత్తా నక్షత్రం అనేది రాత్రి 10:32 వరకు కూడా ఉంటుంది. కనుక ఈరోజు లలితాదేవిని ఆరాధించడం వల్ల కానీ, లలిత సహస్రనామ పారాయణ జపించడం వల్ల కూడా ఈరోజు మరింత లాభం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వచ్చేప్పటికి మనకి ఏదైనా సరే రాహుకాలం అనేది మధ్యాహ్నం 3:23 నుంచి 4:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:29 నుంచి మళ్ళీ 10:40 వరకు కూడా ఉండమనేది ఉంటుంది. మళ్ళీ ఇదే దుర్ముహూర్తం రాత్రి 11:06 నుంచి 11:51 వరకు కూడా ఉంటుంది. వజ్రం అనేది అయితే తెల్లవారుజామున 4:38 నుంచి 6:23 వరకు, అంటే తెల్లవారితే 24వ తారీఖు అనేది ఉంటుంది. కనుక ఈ రకంగా ఈరోజు మనం ఈ దుర్ముహూర్తాలు అన్నింటినీ చూసుకుని పనులు చేసుకున్నట్టయితే కనుక మరింత మేలు జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా పూజించవలసిన దేవత అయితే కనుక లలితాదేవిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇక ఈరోజు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి చూసుకుందాం. ఈరోజు మేషరాశి వారు క్షణికావేశాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు వీరికి ఆవేశం ఒకంత ఎక్కువ ఉండటం కానీ, లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కానీ ఎదురవటం అనేది ఉంటుంది. ఇక మెదడుకి సంబంధించినవి కానీ, లేదా చర్మానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్యాలు కూడా కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే లేవు. అయినప్పటికీ కూడా ఖర్చులు అమితంగా ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి వీళ్ళు ఏదైనా సరే ఈరోజు ఉండ్రాలు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా సాయంకాలం లోపు చేసే ఏ పనైనా కూడా సకావుగా పూర్తవటం అనేది కూడా ఉంటుంది. ఎంతో కొంత లాభం చేకూరే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకా ఆడ బంధువుల విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధాభక్తులతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. మధ్యవర్తిత్వం జరిపేప్పుడు కూడా వీరితో ఒకంత జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా పూజించవలసిన దేవత అయితే కనుక, దేవుడైతే కనుక అయ్యప్ప స్వామిని పూజించాలి. అయ్యప్ప స్వామికి తేనె నివేదన చేయడం వల్ల కూడా మేలు జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. మిథున రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు కూడా ఎక్కువ చోటు చేసుకోవటం అనేది, లేదా అయోమయ వ్యవస్థలో కొన్ని తొందరగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా కొన్ని నష్టాలు ఎదురవటం అనేది ఉంటుంది. మానసికంగా ఎంత ధైర్యంగా ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన తర్జన భర్జనలు, భయాందోళనలు కూడా చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. అవసరానికి అయితే డబ్బు అయితే లభిస్తుంది కానీ మానసికంగా సుఖం లేకపోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వేధించడం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు కూడా అయ్యప్ప స్వామిని పూజించడం వల్లే లబ్ధి చేకూరే పరిస్థితులు అయితే ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు గౌరవ మర్యాదలు పెంపొందించుకోవటం అనేది ఉంటుంది. ఇంట్లో ఏమైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని చాకచక్యంగా మళ్ళీ వాటి నుంచి బయటకు రావటం అనేది కూడా ఉంటుంది. మొదట మాట జారినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ తమ యొక్క మెత్తని స్వభావంతో అవతల వాళ్ళని రంజింపజేయటం అనేది కూడా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలతో అయితేనేమి, లేదా తమ చేసే బాధ్యతల పరంగా అయితేనేమి వాటన్నిటినీ కూడా ఒక గుర్తింపు, గౌరవాన్ని అయితే ఈరోజు పొందటం అనేది ఉంటుంది. ఇక తొందరపాటు నిర్ణయాలను అయితే ఈరోజు కొంతవరకు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు నల్లటి నలుపు బట్టలు ఎక్కువ ధరించకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన.
ఇక ఎవరైనా సరే ఈ కర్కాటక రాశి వారు ఈరోజు మరి ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. సింహరాశి వారికి ఈరోజు కూడా చాలా చక్కటి అనుకూలమైన మార్పులు, పరిస్థితులు ఎదురవటం అనేది ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఉత్సాహం చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఇంకా కోపతాపాలు అనేవి కొద్దిగా రోజు మీద ఒకంత పెరిగినప్పటికీ లేదా అసహనం కొద్దిగా పెరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎంతో కొంత వాటన్నిటిని మరి తగ్గించుకుని బయటికి రావటం, వారి వారి యొక్క దైనందిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సజావుగా పూర్తి చేయగలగడం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి ధూమవతి దేవిని పూజించడం వల్ల కూడా వీరికి ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే ఈరోజు ఆర్థికంగా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య రీత్యా అయితేనేమి లేదా బంధుమిత్రాదుల వల్ల అయితేనేమి ఎంతో కొంత డబ్బు నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక దైనందికంగా చేసే కార్యక్రమాల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ఇక అమ్మగారి వైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. సంతానపరంగా అయితే కనుక ఎంతో కొంత శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ప్రత్యంగిరాదేవిని పూజించడం వల్ల కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. తులారాశి వారు ఈరోజు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏదైనా ఉంటే అది భార్యాభర్తల మధ్య విషయం లేదా వ్యాపార భాగస్వాముల విషయం. ఈ ఇద్దరి విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని విషయాల్లో కూడా సమర్థవంతంగా వాటిని పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన కష్టాలు అయితే ఏవి కనిపించడం లేదు. కోర్టు వ్యవహారాలు కూడా ఒకంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కొత్తగా గృహాలు తీసుకోవాలని కానీ స్థలాలు తీసుకోవాలి కానీ వీటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత లాభం పొందటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మరి వరాహ నరసింహస్వామిని పూజించడం వల్ల కూడా తులా రాశి వారికి మరింత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే కనుక ఖర్చులు వీరికి కూడా అధికంగా సంభవించడం అనేది ఉంటుంది. మానసికంగా ఏదో రకమైన ఆందోళనకి లోనవటం అనేది కూడా ఉంటుంది. ఇక దూర ప్రయాణాల్లో ఉన్న వాళ్ళు కానీ దూర ప్రయాణాలకి చేసే ప్రయత్నాల్లో కానీ ఎంతో కొంత సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఇంకా అమ్మగారు నాన్నగారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. లేదా ఇంట్లో ఎవరైనా సరే వృద్ధుల ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు కూడా ధూమవతిని పూజించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ధనుర్రాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే బంధుమిత్రాదులతో మాత్రం తాత్కాలికంగా ఏవైనా సరే కొంతవరకు అభిప్రాయ భేదాలు కానీ కలహాలు కానీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి పరిస్థితులు నెలకొనటము ఎంతో కొంత లాభపడటం అనేది ఉంటుంది. ఇక కొత్తవి ఏవైనా సరే చేపట్టాలన్నా కానీ కొత్త వస్తువులు ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా కానీ వాటికి కూడా అనుకూలమైన వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పటికీ ఈరోజు మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ధనుర్రాశి వారికి అయితే ఉండదు. ధనుర్రాశి వారు ఈరోజు వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా మరి చందనం కలిపి స్నానం చేయటం వల్ల కూడా ఎక్కువ లాభం జరగటం అనేది ఉంటుంది. మకర రాశి వారికి కూడా ఈరోజు ఆకస్మికంగా మార్పులు సంభవించడం కానీ లేదా మరి ఏదైనా సరే దూర ప్రాంతాలతో సంబంధం ఉండి చేసే వ్యాపారాలు కానీ కార్యక్రమాలు కానీ ఉద్యోగాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అక్కడ మాత్రం ఒకంత ప్రతికూల పరిస్థితులు ఎదురవడానికి ఆకస్మికంగా మరి ఉంది కనుక అలాంటి విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఎప్పటిలాగానే సజావుగానే సాగిపోవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజించడం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం వల్ల కూడా మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి.
కుంభరాశి వారు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. ఎంతో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటి నుంచి కూడా చివరిలో మరి సమన్వయంగా బయటకు రావటం అనేది ఉంటుంది. బయట నుంచి రావాల్సిన ధనం మాత్రం వీరికి ఆశించిన సకాలంలో మాత్రం రాలేకపోవడానికి ఎక్కువ ఉంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత పురోగతి సాధించడం అనేది ఉంటుంది. కళ్యాణం కోసం వేచి ఉన్న వాళ్ళకి కూడా కొంత మంచి మార్పులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఎక్కువ ఆంజనేయుని పూజించడం వల్ల లాభం పొందడం అనేది ఉంటుంది. అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి నల్లదాక్షలు నివేదన చేయటం వల్ల కూడా ప్రయోజనం అనేది ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు అయితే గనక కొద్దిగా సంకట పరిస్థితులు ఎదురవటం అనేది ఉంటుంది. మొహమాటానికి పోయి కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది ఉంటుంది. మార్పుల కోసం చేసే ప్రయత్నాలేవి కూడా ముందుకెళ్ళలేకపోవటం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందాన్న పరిస్థితులు ఉండటం అనేది ఉంటుంది. తర్వాత అజీర్తికి సంబంధించినవి కానీ, లేదా శ్వాసకు సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఈరోజు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే తగువుల్లో ఉన్న భార్యాభర్తలు ఉంటారో వారు మాత్రం ఈరోజు ఎంతో కొంత మరి వారి యొక్క అనురాగాన్ని పెంచుకోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువ కుమారస్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ఇది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.